చేస్తున్నాను. ఈ టోర్నమెంట్లో విజేతగా కాకుండా మంచి ప్లేయర్ మంచి షాట్లు చూపించి గవర్నమెంట్కి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రదర్శించి మేము చూసేవాళ్ళకి మాకు చాలా సంతోషం ఉంటుంది. ఎక్కడ టోర్నమెంట్ జరిగినా మేము వెళ్ళి చూస్తాం. క్రికెట్ క్యారమ్ లవర్స్ మేము. మన అదృష్టం కొద్ది నెల్లూరులో మనకు ఫెడరేషన్ కప్ జరిగింది. చాలా అద్భుతంగా కండక్ట్ చేశారు. మళ్ళీ మళ్ళీ మన జీవితంలో అలాంటి టోర్నమెంట్స్ కూడా ఇలాంటి గవర్నమెంట్ అన్నిటి కూడా మా వల్ల ఏమన్నా మీకు సహాయకాలు కావాలంటే తప్పనిసరిగా మేము అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చేసిన పార్టిసిపెంట్ అందరికీ వస్తున్న బెస్ట్ ఆఫ్ లక్. అందరికి ధన్యవాదాలు. విన్నింగ్ ఈజ్ ద ఫస్ట్ క్రైటీరియా అనుకోకుండా పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనుకొని అందరూ పార్టిసిపేట్ చేసి మిమ్మల్ని హ్యాపీ చేయండి. తర్వాత క్వార్టర్ ఫైనల్స్ ఇచ్చిన ఫస్ట్ సెంచరీకి నేను 500 ఇస్తున్నాను. ప్రతి సెంచరీకి ఫస్ట్ రౌండ్ నుంచి 100 రూపీస్ ఇస్తాను. థ్యాంక్ యూ. తెలియజేస్తున్నాను. తర్వాత క్యారము పెట్టాలి అని ఆ విధంగా అందులో ఒక మాట చెప్పాడు. సో మాట చెప్పినప్పుడు పెద్ద ప్రోగ్రాము జిల్లా స్థాయిలో జరగాలంటే సాధారణమైన పని కాదు కదా. చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా కష్టమైనటువంటిది, చాలా మంది సహాయ సహకారాలు అందించాలి అని చెప్పినప్పుడు సో మనమైతే భారం వేసి అయితే ముందుకు అడిగేద్దాం. సో దేవుడు అన్ని మొదలు ఏర్పాటు చేస్తారన్నారు. సో ఆ మాట ప్రకారము ఒక 2 నెలల క్రితం చెప్పినట్టు మాట ప్రకారం ఈరోజు ఎంతమంది పక్క నుండి సహాయం చేస్తున్నటువంటి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా రవీంద్ర గారు తర్వాత జిల్లా స్థాయి మాత్రమే కాదు, తర్వాత రాష్ట్ర స్థాయి అన్ని స్థాయి వారు కూడా పెరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముగిస్తున్నాను. సహాయ సహకారాలు అందిస్తుంది. ఫ్యూచర్లో ఇంకా చక్కగా పెద్ద టోర్నమెంట్ చేయాలని కబడ్డీ పాలన నందు మేమందరం కలిసి చేస్తున్నాం. దీనికి జిల్లా స్టేడియం క్రీడాకారులు 40 మంది, కబడ్డీ పాలన 5 మంది క్రీడాకారులు, కావల్ నుంచి ఎక్స్ఆర్ నుంచి మంచి క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. ఈ టోర్నమెంట్ అంతా కూడా నెల్లూరు జిల్లా క్యారమ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనారాయణ గారు, సెక్రటరీ అయినటువంటి శ్రీనివాస్ గారు, ట్రెజరర్ అయినటువంటి కోటారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలతో క్యారమ్ అభివృద్ధి నిమిత్తం ఏర్పాటు చేయబడిన ఈ టోర్నమెంట్ని చక్కగా నవీన్ గారి ఆధ్వర్యంలో మేము కలిసి చేస్తున్నాము. నవీన్ గారు కూడా ఇప్పుడే వచ్చి ఉన్నారు. తను ఈ యొక్క క్రీడని అభివృద్ధి చేయాలని, చక్కగా పాలెంలో కానీ బయటలో కానీ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి నవీన్ను దీనంతటికి కారణము. నవీన్ కూడా మేము ఆహ్వానిస్తున్నాము. అతను నవీన్